మీ మామ కోడళ్ళు ఏం చేసినా కరెక్టే అని మీరు అనుకుంటున్నారు, కానీ దాని వెనకాల ఉండే మంచి చెడ్డల గురించి మేము ఆలోచిస్తాం. మీరు తానా అంటే రాహుల్ కూడా తందానా అంటాడనుకున్నారా? ఎన్నటికీ అనడు. అమ్మా అభి, ఎవరు నీకు సపోర్ట్గా ఉన్నా, ఎవరినీ ప్రయత్నాన్ని చేదరించుకున్నా గానీ నువ్వు అస్సలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు చేస్తున్నది సరైన పని అయినప్పుడు నువ్వు అసలు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు, ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరమూ లేదు. ఇక వాడు రాహుల్ అంటావా, ఏదో ఒక రోజు నీ ప్రయత్నాన్ని వాడే అర్థం చేసుకుంటాడు. నువ్వు చేస్తున్న ఈ ప్రయోగానికి వాడే చప్పట్లు కొడతాడు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, నువ్వు చూస్తూ ఉండు. వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎవరైనా ఉన్నారా? చెప్పండి. నాటు వైద్యశాల అని పెట్టారు కదా, అది చూసి వచ్చాను. అబ్బో, హైరేంద్ర చూసావా? ఈవిడ గారికి అప్పుడే కస్టమర్స్ కూడా మొదలయ్యారు. ఈవిడ పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్ అనుకుంటున్నారేమో. రోడ్డు మీద పోతూ పోతూ ఊసిపోక లోపలికి వచ్చినట్టుంది. విషయం తెలిస్తే వెళ్ళిపోతుందిలే. మీ సమస్య ఏంటో చెప్పండి. నా భర్త నాకు దూరంగా ఉంటున్నారండి. ఎందుకని? మా అత్తయ్య నన్ను ప్రతి చిన్నదానికి వేధిస్తున్నారు. ఆవిడ్ని ఎదిరించానని నా భర్త నా మీద కోప్పడి నన్ను దూరం పెడుతున్నారు. నా భర్తకి నేను దూరంగా ఉండలేను. ఆయన ప్రేమ కావాలని కోరుకుంటున్నాను. ఆయన్నంతగా ప్రేమిస్తూ ఆయన నన్ను దూరం పెడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆయన్ని మళ్ళీ నేను దగ్గర చేసుకోవడానికి ఏదైనా నాటు మందుంటే ఇవ్వండి. హైరేంద్ర చూసావా ఎలాంటి కస్టమర్ వచ్చిందో? అవునవును, మందులు పెట్టి మనుషుల్ని మార్చేయడానికి ఇదేమైనా మంత్రాలు చేయాలనుకుందో ఏంటో. అలాంటి మందు ఏమైనా ఉంటే ఇవ్వండి. నాతో అంతులేనంత ప్రేమని పంచుకోవాలి. దయచేసి అలాంటి మందుంటే ఇవ్వండి ప్లీజ్. మందులతో మనిషికున్న వ్యాధిని తగ్గించగలమేమో కానీ మనసుని మార్చలేము. అలా అయితే నా సమస్యకి పరిష్కారం లేదంటారా? మా ఆయన్ని దగ్గర చేసుకునే మార్గం ఇక కనిపించదంటారా? మనుషుల్ని మార్చుకోవాలంటే మందులతో అవదండి, మన నడవడికతో అవుతుంది. అదేలా? మీరు ఇక పైన మీ అత్తయ్యని అత్తయ్యలా కాకుండా మీ సొంత అమ్మలా చూడడం మొదలు పెట్టండి. మీ మావయ్యని మీ సొంత తండ్రిలా అనుకోవడం ప్రారంభించండి. ఎంతసేపు మీ ఆయన మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని ఆలోచిస్తున్నారే కానీ దానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎప్పుడైతే మీ అత్తయ్యని అమ్మ అనుకుంటారో, మీ మామయ్యని నాన్న అనుకుంటారో అప్పుడే సగం సమస్యలు తీరిపోతాయి. వాళ్ళని మీరు ప్రేమించడం మొదలు పెడితే అది మీ భర్తకు కూడా నచ్చుతుంది. అప్పట్నుంచి మీ నడవడికని మీ భర్త ప్రేమించడం మొదలు పెడతారు.